మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఈ నేపథ్యంలో మరో ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే జూన్లోగా తల్లికి వందనం అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. పాఠశాల వెళ్లే ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి 15,000 అందజేయనున్నారు. అదేవిధంగా రైతులకు ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం అందజేయనున్నారు. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఇస్తున్న 6,000ను కేంద్రం 10,000కు పెంచింది. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 కలిపి మొత్తం 20,000 రూపాయలను అందివనున్నారు. అంతేకాకుండా మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20,000కు పెంచి ఇస్తామన్న హామీని ఏప్రిల్లో అమలు చేయనున్నారు. అంతేకాకుండా మెగా డిఎస్సి కింద ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.